ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవుని పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనము. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. ప్రేమైన వాళ్ళరా, దేవుని ఆశీర్వాదము, మరి ఈ ఆశీర్వాదము ఎవరి ద్వారా ఎవరికి వచ్చింది? ఇక్కడ ప్రేమైన వాళ్ళరా, ఐగుప్తుడైన పోతీఫరుకి వచ్చింది ఆశీర్వాదం. ఎవరిని బట్టి? యోసేపుని బట్టి. యోసేపు పోతీఫరు ఇంట్లో ఒక ఉద్యోగిగా ఉన్నాడు. ఉన్నప్పుడు మరి యెహోవా ఆశీర్వాదము మరి పోతీఫరు ఇంట్లో కావచ్చు, పొలములో కావచ్చు, అతనికి కలిగిన సమస్తము మీద ఉందంటండి. ఈ రోజున ఎప్పుడు ఆ ఆశీర్వాదము నీకు కలుగుతుంది? ఎప్పుడంటే నీ ఇంట్లో ప్రార్థన ఉన్నప్పుడు. నీ ఇంట్లో ప్రార్థన ఉన్నప్పుడు ప్రేమైన వల్లరా, ఎప్పుడైతే ఓబేదేదోము ఇంటిలో దేవుని మందస్సం ఉందో 3 నెలల్లోనే ఓబేదేదోము కుటుంబం అంతా, ఇల్లంతా ఆశీర్వాదంతో నింపబడిందండి. ఈ రోజున మందస్సం అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో, ఎచ్చటైతే దేవుని పేరట 2-3 కూడుకుంటారో ఆ ఇంట్లో ఆశీర్వాదం ఉంటుందండి. నీ ఇంట్లో ప్రార్థన జరిగినప్పుడు అప్పుడు నీకు కలిగిందంతా కూడా ఆశీర్వదించబడుతుంది. దేవుని మాట ఏ ఇంట్లో అయితే ఉంటుందో, ఏ ఇంట్లో అయితే దేవుని మాట వినేవారిగా ఉంటారో, దేవుని మాట ఉంటుందో ఆ ఇంట్లో దేవుని ఆశీర్వాదం ఉంటుందండి. ప్రేమైన వాళ్ళారా, దేవునితో మనం మాట్లాడేవారిగా ఉండాలి, దేవుడు మనతో మాట్లాడేవారిగా ఉండాలి. రెండూ చేయాలి. దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని వాక్యము మన ఇంట్లో ఉండాలి. ఆ వాక్యమును మనము, దేవుని వినేవారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడే కదండి యెహోవా ఆశీర్వాదము నీ జీవితంలో ఉంటుంది. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి, ఎప్పుడు ఆ ఆశీర్వాదము అని అనుకుంటున్నావేమో. ప్రార్థించు కుటుంబముగా, నీ కుటుంబంలో దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దేవుని మాట విను, ఆ ప్రభువుని ఇంట్లోనికి ఆహ్వానించు. ఎప్పుడైతే ఇంట్లోనికి ఆహ్వానిస్తావో, శతాధిపతి వచ్చాడు, జక్కయ్య వచ్చాడు, వీళ్ళందరూ కూడా ప్రభువుని ఆహ్వానించారు. ఎప్పుడైతే ప్రభువుని ఆహ్వానించారో ఆ ప్రభువుతో పాటు ఆ ఆశీర్వాదం కూడా వచ్చేస్తుందండి. కాబట్టి ఎప్పుడా అనుకోబాక, ఈరోజే దేవుని యొక్క ఆశీర్వాదం నీకు ఉండబోతుంది. ప్రార్థించు, దేవుని మాట విను, ప్రభువుని నీ ఇంటికి ఆహ్వానించు, దేవుని ఆశీర్వాదం చేత నింపబడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.